మంత్రికి వలసలు పోయిన జిల్లాకి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వలసలు వచ్చి బతికే పరిస్థితిని తీసుకొచ్చిన కేసీఆర్ ఎక్కడ ఉన్నవాటిని పోగొట్టి వాళ్ళ మళ్ళీ ప్రతి ఒక్కరు నెత్తిన గుడ్డేసుకుంటట్టు చేసిన నువ్వెక్కడ? సాధారణ గ్రామీణ కూలీ నుంచి హైదరాబాద్ నగరంతో సహా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, నిర్మాణాలు చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట ఏంది? ఇవాళ ఏముండే 23 వరకు హైదరాబాద్ తెలంగాణ, ఇవాళ ఏమున్నది? ఇదే చంద్రబాబు నీ గురువు ఏం మాట్లాడిండు? ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం భూమి అమ్మితే పోయి తెలంగాణలో 10 ఎకరాలు కొన్నాం, ఇవాళ తెలంగాణలో ఎకరం అమ్ముకొని వచ్చి మన ఆంధ్రాలో 100 ఎకరాలు కొంటున్నారు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏమంటుండ్రు? మళ్ళీ ఆంధ్రాలో ఎకరం అమ్ముకోకపోతే తెలంగాణలో కొనుక్కు పరిస్థితికి వచ్చింది 2 ఎకరాలు అనే మాట చెప్తున్నారు. మళ్ళీ నీ 20 ఏళ్ళ గొప్పతనం అభివృద్ధి చేసినావు. దీంట్లో తెలంగాణ తలసరి ఆదాయం పెంచడంలో అభివృద్ధి చేసినావా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని అభివృద్ధి చేసినావా? 30,000 తగ్గింది కదా గత సంవత్సరం. ఈ సంవత్సరం 8,000 తగ్గుతుందో? 2014 నుంచి 23 వరకు ప్రతి సంవత్సరం వరుసగా 15,000 నుంచి 17,000, 20,000 వరకు పెంచుకుంటూ వచ్చిన తెలంగాణ ఆదాయం ఒక్క దెబ్బకే నువ్వు నీ జేబు దొంగల చేతుల్లోకి పోయి 15,000 కోట్లు తగ్గింది అంటే 30,000 కోట్లు తగ్గింది కదా గత సంవత్సరం. స్కూళ్ళలో 100 మంది పిల్లల్ని చంపిన అభివృద్ధి అనేది. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. మళ్ళీ పేలిపోతున్న మోటార్లు, కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు. ఇదా నువ్వు చేసిన అభివృద్ధి? దీని గురించి బాధపడాలి. నిజమే కేసీఆర్ బాధపడుతున్నాడు నిజమే, కానీ ఇంత తొందరగా నా కళ్ళ ముందే తెలంగాణ ఇట్లయితుందని అనుకోలేదని బాధపడుతున్నాడు. సరే నేను ఒక దారి ఏర్పాటు చేసిన 10 ఏళ్ళు ఆ దారిలోనే నడుస్తుంది కదా తెలంగాణ అనుకున్నాడు. ఎవరున్నా ఆ దారిలో నడవాల్సిందే కదా, నడుస్తారు కదా అనుకున్నాడు. కానీ గింత దుర్మార్గంగా, గింత నీచానికి ఒడిగట్టి అభివృద్ధి ఆగిపోయి ఒక రోజు ముందు వెనుక ముందు పోతుంది, కానీ మొత్తం హక్కుల్నే దారదత్తం చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టి మళ్ళీ మనం చూసి నవ్వే పరిస్థితి తీసుకొస్తున్నని దుర్మార్గ పరిపాలన చూసి బాధపడుతున్నాడు కేసీఆర్. అందులో సందేహం ఏం లేదు. నిజమే నువ్వు అన్నట్టు నీ అభివృద్ధిని చూసి కేసీఆరే కాదు తెలంగాణ వాదులు అందరూ బాధపడుతున్నారు. తెలంగాణ బిడ్డలు ఏ దేశంలో ఉన్నా కూడా ఏడుస్తున్నారు. నేను ఇష్టపడి నిన్ను అభిమానించి అమెరికాలో ఆదరించిన వాళ్ళు కూడా